దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. రోజు వాగ్దానం అనే కార్యక్రమంలో ఈరోజు వాగ్దానముగా యెషయా గ్రంథం 54:10 వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు లేవగానే ఏదో ఒక వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని వింటూ ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళినట్లయితే దైవికమైన ఆశీర్వాదములు దీవెనలు మనకు నిండుగా దేవుడు అనుగ్రహించును. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వాగ్దానం, ఆయన కృప విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సందర్భాలలో సమస్యలు, పర్వతాల లాంటి సమస్యలు మన చుట్టూ బంధువులు, స్నేహితులు సమస్తము ఉండి మనల్ని ఆదరించిన సమయాల్లో, కొన్ని సందర్భాలలో మనకు బంధువుల చేత, చుట్టాల చేత మన ఆర్థికంగా సహాయంగా, సపోర్ట్గా ఉంటుందని మనం భావిస్తూ ఉంటాం. కానీ పర్వతంలో ఒక సమయంలో చుట్టాలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, డబ్బు, నీ ఐశ్వర్యము అంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ, సమస్తము నిన్ను విడిచిపోయినప్పటికీ దేవుడు సెలవిచ్చినాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నీతో చేసిన నిబంధన నేను మీరను అని, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. చాలామంది భక్తుల జీవితాలలో మనం చూస్తే కృప అంటే యేసయ్యనే అండి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంటుంది, నేను యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని. ఎప్పుడు విడిచిపెట్టను, మరువను, విడువను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో కొన్ని విషయాలలో మనకు వస్తున్న నిందలు, అవమానాలు, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుడు నన్ను విడిచిపోయినాడేమో, దేవుడు నన్ను మర్చిపోయినాడేమో అని మనం చాలా బాధపడే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కృంగిపోయే స్థితి ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు, నేను విడువను, నేను మరువను, ఎడబాయను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచి, నిన్ను ఆశీర్వదించి హెచ్చించేవాడని, నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను, ఎన్నటికీ మీరను అని సెలవిచ్చున్నాడు దేవుడు. హల్లెలూయా. మన అపోస్తలుడైన పౌలు గురించి మనం చూస్తే అనేక శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, సువార్త గురించి అనేక నిందలు, అవమానాలు భరిస్తున్న ఆ సందర్భాలలో రాళ్ళతో కొట్టబడి శ్రమ పొందుతూ, మరి కుక్కను ఈడ్చినట్లుగా పట్టణం బయటికి ఈడ్చిన పరిస్థితుల్లో కూడా అనేక సందర్భాల్లో, చేళ్లలో, సముద్రపు ప్రయాణంలో, అనేకమైన శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ స్థితిగతులు ఏమై ఉన్నా కానీ, అప్పులలో, ఆటంకాల్లో, సమస్యల్లో, రోగముతో, వ్యాధితో, బలహీనతతో, కుటుంబంలో కార్యాలు జరగలేదని, పిల్లలకు మంచి భవిష్యత్తు లేదని నువ్వు బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, దేవుని కృప నిన్ను విడిచిపోతూ, ఆయన నీతో చేసిన నిబంధనను మీరడు ఖచ్చితంగా జరిగించి నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే నువ్వు ధైర్యము తెచ్చుకో. పర్వతాలే తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఆయన కృప విడిచిపోదు. నోవాహు కాలంలో చూసినట్లయితే జలప్రలయానికి ముందు నోవాహు దేవుని కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దృష్టి అందు దేవుని కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. నీతిమంతునిగా మార్చబడినాడు. యేసుక్రీస్తు రక్తంలోనూ కడగబడిన నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా యేసయ్య నిన్ను మార్చి ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడవడు, మరవడు. మరి లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నువ్వు దేనికి కృంగుపడకు, భయపడకు, అధైర్యపడకు, ధైర్యముగా ఉండు. ఆయన కృప నిన్ను ఆవరించునుగాక. ఆయన కృప నిన్ను సర్వ సమృద్ధిలో నడిపించునుగాక. కృప వెంబడి కృప నిన్ను ఆవరించి, దీవించి, ఆశీర్వదించునుగాక. అపోస్తలుడైన పౌలుకు బలహీనతలో నా కృప నీకు చాలునని సెలవిచ్చినట్లుగా, నువ్వు ఏ బలహీనతతో, ఏ ఆటంకాలలో, సమస్యలలో ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, బలపరచాలని ఇష్టపడుతున్నాడు.
నిన్ను స్థిరపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడకు. ఈరోజు దేవుని వాగ్దానము నీ కొరకు, నా కృప నీకు చాలును. ఎంత మాత్రం నువ్వు కృంగుపాటు పడకు. పందెంలో ఓపికతో పరిగెత్తు. దేవుని కృపను సహాయం తీసుకుంటూ, ఆయన కృప నీకు తోడుగా ఉంది కాబట్టి ఏ కార్యములు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా దేవుడు నీకు తోడుగా ఉండి, ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నిన్ను ఎప్పుడు విడవడు, మరువడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. కాబట్టి నీ అందు జాలిపడి సెలవిచ్చున్నాడు. జాలిగల దేవుడు మన యేసయ్య, కనికరము గలవాడు, కరుణించేవాడు, దీవించి ఆశీర్వదించేవాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇటు కృపలో దేవుడు బలపరిచి, ఆయన కృప మనల్ని ఎన్నడూ ఇవ్వకుండా నడిపించి, ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయాంత వరకు దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మోకరించగలిగితే మోకరించండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించగలిగితే ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సజీవుడా, సర్వోన్నతుడా, కృపగల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రి. అనుదినము నాయన నీకు స్తోత్రం. నీ వాగ్దానం అనే కార్యక్రమంలో నీకు స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమంలో నాయన ఈరోజు నేను నా కృప నీకు చాలును అని, నా కృప మిమ్మల్ని విడిచిపోదని వాగ్దానము చేసిన రీతిగా ప్రతి ఒక్కరిని నీ కృప ఆవరించునుగాక. తోడుగా ఉండి నడిపించి, దీవించి, సమాధానము, శాంతి అనుగ్రహించి, బలపరిచి, స్థిరపరిచి, నీవే ప్రభా బలహీనతలోనైనా బలపరిచే దేవుడో నీ కృప చాలునని సెలవిచ్చున్నది యేసయ్య. నీకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందుకు నడిపించమని, ప్రతి బలహీనతల నుంచి, ఆటంకంలో నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి నీ సన్నిధిలో ఫలింపచేసి ఆశీర్వదించి గొప్ప చేసి ఆత్మీయంగా ఇహపరముగా స్వస్థత, విడుదల కలిగించి నువ్వే మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్.